ఈ డైజెస్టివ్ డయాగ్రామ్ సిస్టమ్ గురించి మనం చెప్పుకుందాం. ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇన్ లైఫ్ ప్రాసెస్ ఇన్ ద పబ్లిక్ ఎగ్జామినేషన్స్. ఫస్ట్, మౌత్ ఆర్ యూజ్డ్ టు ఇంటేక్ ఆఫ్ హోల్ ఫుడ్. మనం ఫుడ్ అనేది మౌత్ ద్వారా హోల్ ఫుడ్ మనం తీసుకుంటున్నాం. సో మౌత్ ఈజ్ యూజ్డ్ టు ఇంటేక్ ఆఫ్ హోల్ ఫుడ్. నెక్స్ట్, టీత్ ఆర్ యూజెస్ టు చూయింగ్ అండ్ గ్రైండింగ్ ద ఫుడ్. మనం ఏదైతే ఫుడ్ అనేది తీసుకున్నామో అది మనం చూయింగ్ చేయడానికి అండ్ లేదా గ్రైండింగ్ అంటే సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్స్గా మారడానికి ఇది ఉపయోగపడుతుంది టీత్. నెక్స్ట్, టీత్తో గ్రైండ్ ఆర్ చూయింగ్ అయినాక నమిలినాక. నెక్స్ట్, టంగ్, రోలింగ్ ద ఫుడ్ ప్లస్ టేస్టింగ్ ఆఫ్ ఫుడ్ ప్లస్ స్వాలోయింగ్ ఆర్ పుషింగ్ డౌన్ ద ఫుడ్. సో ఈ టంగ్ మీద రోలింగ్ ద ఫుడ్, మనం ఫుడ్ తిని రోల్ చేయడానికి, ప్లస్ టంగ్ హ్యావింగ్ టేస్టింగ్ బడ్స్. సో ఇట్ ఈస్ యూజ్డ్ టు టేస్ట్ ద ఫుడ్ని టేస్ట్ చేయడానికి ఈ టేస్టింగ్ బడ్స్ అనేవి మనకి ఉపయోగపడతాయి. సో రోలింగ్ ఫుడ్ అండ్ టేస్టింగ్ ఫుడ్ అండ్ స్వాలో ద ఫుడ్, ఇట్ ఈస్ యూజెస్ ఆఫ్ ద టంగ్. సో టంగ్ యూజెస్ swallowing the food and tasting the food. Next, tongue secretes saliva plus mucus. So tongue అనేది సలైవాని సీక్రెట్ చేస్తుంది. సలైవా విత్ ద హెల్ప్ ఆఫ్ ద స్వాలోయింగ్ ద ఫుడ్. సలైవా ఇట్ యూజెస్ ద స్వాలోయింగ్ ఆఫ్ ఫుడ్. సో సలైవా హ్యావ్ సలైవరీ గ్లాండ్స్. సో ఈ గ్లాండ్స్ అనేవి కొంత ఎంజైమ్స్ని ఉత్పత్తి చేయడంతో సో ఈ ఫుడ్ అనేది మనం తీసుకున్న ఫుడ్ అనేది సలైవాతో మిక్స్ అయ్యి ఫుడ్ ఈజీగా స్వాలోయింగ్ అనేది మనకి జరుగుతుంది. నెక్స్ట్, ఈసోఫాగస్ ఆర్ అసోఫాగస్ అని కూడా చదవచ్చు. ఇట్ ఈస్ ఈసోఫాగస్ ఈజ్ యూజ్డ్ టు పెరిస్టాలిక్ మూమెంట్. ఈ ఫుడ్ అనేది పైకి కొంచెం ఫుడ్ అనేది మూమెంట్ని చేయడాన్ని పెరిస్టాటిక్ మూమెంట్ అంటాం. ఇట్స్ లైక్ ఏ ఫుడ్ ఈజ్ బ్యాక్ అంటే వామిట్ ఎగ్జాంపుల్ పెరిస్టాలిక్ మూమెంట్ ఈజ్ కాల్డ్ వామిట్. సో ఈసోఫాగస్ ఈజ్ ఏ పెరిస్టాలిక్ మూమెంట్స్. సో కాంప్లెక్స్ కాంపౌండ్స్ని స్మాల్ కాంపౌండ్స్గా మార్చాలి అంటే ఈ ఈసోఫాగస్ పెరిస్టాటిక్ మూమెంట్ అనేది జరుగుతుంది. నెక్స్ట్, ఈ ఈసోఫాగస్ ఈజ్ ఏ కనెక్టెడ్ విత్ మస్కులర్ మజిల్ టు మౌత్ అనమాట. సో ఈ మౌత్ వరకు ఈ ఈసోఫాగస్ అనే పైప్ ఉంటుంది. దీన్నే విండ్ పైప్ అంటాం ఆర్ ఫుడ్ పైప్ అంటాం. ఈసోఫాగస్ని విండ్ పైప్ ఆర్ ఫుడ్ పైప్ అంటాం. ఈ ఫుడ్ పైప్ని ఆర్ విండ్ పైప్ని యూజ్ చేసుకొని ఈ మనం స్వాలోయింగ్ ద ఫుడ్ అనేది ఈజీ టు ఇంటూ ద స్టమక్లోకి వెళ్తుంది. నెక్స్ట్, స్టమక్, ఈసోఫాగస్ నుంచి నెక్స్ట్ స్టమక్ హ్యావ్ గ్యాస్ట్రిక్ గ్లాండ్. స్టమక్లో ఏముంటాయి? గ్యాస్ట్రిక్ గ్లాండ్ ఉంటుంది. ఈ గ్యాస్ట్రిక్ జ్యూస్ని ఫామ్ చేస్తుంది. ఆ గ్యాస్ట్రిక్ జ్యూస్ ఏంటి అంటే హైడ్రోక్లోరిక్ యాసిడ్. అందులో 3 గ్యాస్ట్రిక్ జ్యూసెస్ ఉంటాయి. ఒకటి హైడ్రోక్లోరిక్ యాసిడ్, ఒకటి పెప్సిన్, ఒకటి మ్యూకస్. మ్యూకస్ మీన్స్ శ్లేష్మ అంటే ఒక చిన్న తేమడ లాంటిది. సో పెప్సిన్, HCl, మ్యూకస్ ఈ 3 గ్యాస్ట్రిక్ జ్యూస్ నుంచి రిలీజ్ అవుతాయి. సో ఇది ఎక్కడ జరుగుతుంది? స్టమక్లో గ్యాస్ట్రిక్ గ్లాండ్స్లో ఉంటుంది. విచ్ టైప్ ఆఫ్ గ్యాస్ ఈజ్ ఇన్ స్టమక్? 1 మార్క్ క్వశ్చన్ అనమాట. HCl గ్యాస్. సో HCl గ్యాస్ అనేది మన స్టమక్లో ఉంటుంది. విత్ ద హెల్ప్ ఆఫ్ ఇట్ ఈస్ కాల్డ్ ఎసిటిక్ యాసిడ్. దీన్నే మనం ఎసిటిక్ యాసిడ్ అని కూడా అంటాం. సో పెప్సిన్ అనేది బ్రేక్స్ డౌన్ ద ప్రోటీన్స్ని ఈజీగా బ్రేక్ డౌన్ చేయాలి అంటే పెప్సిన్ అనే గ్యాస్ట్రిక్ జ్యూస్ అనేది మనకి ఉపయోగపడుతుంది. ఎంజైమ్ అనేది మనకి ఉపయోగపడుతుంది. అలానే HCl ఎసిటిక్ యాసిడ్. మ్యూకస్ ఈజ్ ద ప్రొటెక్ట్ ఇన్నర్ లైనింగ్ ఆఫ్ ద స్టమక్కి ఇన్నర్ లైనింగ్ లాగా ఈ మ్యూకస్ అనేది మనకి ఉపయోగపడుతుంది. నెక్స్ట్, స్టమక్లో ఉన్న ఫుడ్ అంతా మళ్ళీ సింపుల్ కాంపౌండ్గా మారినాక ఇంకా సింపుల్ కాంపౌండ్గా మారడానికి నెక్స్ట్ స్టమక్లో నుంచి స్మాల్ ఇంటెస్టైన్ అంటే చిన్న ప్రేగులోకి వెళ్తుంది. సో చిన్న ప్రేగులోకి వెళ్ళినప్పుడు ఐ మీన్ స్మాల్ ఇంటెస్టైన్లోకి వెళ్ళినప్పుడు ఇంటెస్టినల్ జ్యూస్ కన్వర్ట్ ఆ స్మాల్ ఇంటెస్టైన్లో ఇంటెస్టినల్ జ్యూస్
కన్వర్ట్ కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్